హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మందికి జోసా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఎన్ఐటీలోకి వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఐఐటీలోకి వెళ్ళిపోదామా అనే తొందర చాలా మందికి ఉంది. అయితే ఈ కాలేజీలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఏంటి అనేది ఈ డీటెయిల్స్ అయితే మీకు వీడియోలు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఎగ్జాక్ట్ డేట్స్ అయితే నేను ఈ వీడియో చేసే టైంకి అయితే లేవు, కానీ అసలు ఎప్పుడు ఉండొచ్చు రఫ్గా అనేది చెప్తాను. సో కమింగ్ టు ఫస్ట్ ఐఐటీల గురించి మాట్లాడదాం. ఐఐటీలకి ఈ సంవత్సరం 6 రౌండ్స్ ఉన్నాయి. జోసాలో మీ అందరికీ తెలుసు. సో 6th రౌండ్ అయిపోయేది డబ్బులు కట్టడానికి కూడా 21st జూలైకి అమౌంట్ పే చేయాల్సి అయితే ఉంది. మనకి 16th రిజల్ట్ అయితే వస్తుంది. 21st కల్లా మనం పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే జూలై 21st కల్లా. అంటే ఐఐటి కాలేజెస్ వెంటనే స్టార్ట్ చేసేస్తారండి. సో ఐఐటి కాలేజీలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే జూలై 20th నుంచి 25th లోపల ఒక్కొక్క ఐఐటి ఒక్కొక్క రకమైన డేట్స్ ఇస్తాయి. సో అన్ని ఐఐటీలు ఒకే రకమైన డేట్లు ఉంటాయి, ఒకే రోజున స్టార్ట్ చేస్తారని అనుకోకండి. మీకు 6th రౌండ్ అయిపోయేసరికి ఏ ఐఐటీలో అయితే సీట్ ఫిక్స్ అవుతుందో ఆ ఐఐటి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవాలి. అప్పుడు అన్ని కాలేజీలు కూడా దాదాపుగా జూలై 20th నుంచి ఐఐటి మెడ్రాస్, బాంబే ఇలాంటివి అయితే తొందరగా స్టార్ట్ చేస్తాయి. 21st అయిపోతే 22nd కూడా స్టార్ట్ చేస్తారు. అదేంటంటే మాకు ట్రైన్ టికెట్ కొనుక్కునే అవకాశం లేదని వాళ్ళకు 2 రోజులు టైం ఇస్తారు ఈ రోజుల్లో రావాలని. అది ఎక్కడ చూసుకోవాలి ఏంటి అంటే మీకు ఏ ఐఐటి అయితే ఫిక్స్ అయిపోయిందో 6th రౌండ్ తర్వాత ఆ ఐఐటి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూసుకోండి. కొన్ని కాలేజీలు జమ్మూ ఇలాంటి దూరంగా ఉన్న కాలేజీలు ట్రైన్ టికెట్స్ దొరకడం కొద్దిగా కష్టం కాబట్టి వాళ్ళైతే చాలా ఎర్లీగా లేట్గా అయితే స్టార్ట్ చేస్తారు, కొద్దిగా ఒక 10-15 రోజుల గ్యాప్లో. బట్ ఐఐటి మెడ్రాస్ ఇలాంటివన్నీ కూడాను, హైదరాబాద్ ఇలాంటివన్నీ కూడా చాలా ఎర్లీగా అంటే జూలై 20 నుంచే స్టార్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఏ రౌండ్లో అయితే సీట్ వస్తుందో ఆ రౌండ్ నుంచి ఒకవేళ మీరు ఫ్రీజ్ చేసేసుకుంటే ఆ ఐఐటి హాస్టల్స్ అమౌంట్ పే చేయడం అన్నీ కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో చేసుకోవాలి. అమౌంట్ అవి కట్టడం, హాస్టల్ ఏ హాస్టల్కి ఎంత అమౌంట్ పే చేయాలి ఇవన్నీ కూడా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో మళ్ళీ మీకు తర్వాత చెప్తాను. ఊరికే రఫ్గా ఐఐటీస్, అన్ని ఐఐటీస్ కాదు, ఐఐటీల్లో చాలా వరకు జూలై 20th నుంచి స్టార్ట్ అవుతాయి. ఆగస్టు 10th లోపల దాదాపుగా అన్ని ఐఐటీలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు ఏది అనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది. కమింగ్ టు ఎన్ఐటీల పరిస్థితి ఏంటి అంటే ఇందులో ఎన్ఐటీలు కానీ, ట్రిపుల్ ఐటీలు కానీ, జిఎఫ్టిఏలు కానీ వీటన్నికి కూడా సీశాబ్ రౌండ్ ఉంటుంది. అంటే వీటిలో మిగిలిపోయిన సీట్లకి సీశాబ్ అని ఒక స్పెషల్ రౌండ్ అనేది కండక్ట్ చేస్తారు. అదైన తర్వాత మాత్రమే అన్ని సీట్లు ఫిలప్ అవుతాయి కాబట్టి ఈ మధ్యలో కాలేజ్ అయితే ఓపెన్ చేయరు. సో సీశాబ్ రౌండ్ అయిపోవటానికైతే ఈ సంవత్సరం టైం అయితే ఆగస్టు 23rd అనేది ఉంది. మీకు ఫిజికల్ రిపోర్టింగ్ అనేది ఆగస్టు 20th తర్వాత, అంటే ఆగస్టు 20th తర్వాత మీకు ఎన్ఐటీలు కానీ ట్రిపుల్ ఐటీలు కానీ స్టార్ట్ అవుతాయి. ఏది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్గా ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క డేట్ అయితే ఉండదు. ఇది రఫ్గా మనం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటాయి. అయితే ఎన్ఐటి వాటిల్లో, ఐఐటీల్లో అయినా సరే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ వాళ్ళని ఒక రోజున, లేకపోతే మెకానికల్ వాళ్ళని ఇంకో, అందరూ ఒకే రోజు వస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో బ్రాంచ్ల వైజ్గా కూడా పిలుస్తుంటారు ఎన్ఐటీల్లో. ఐఐటీల్లో అయితే 2-3 రోజులు టైం ఇస్తారు. 2-3 రోజున ఎవరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అది ఉండే పరిస్థితి. సో ఐఐటీలు అయితే జూలై 20th నుంచి ఒక 10 days గ్యాప్లో స్టార్ట్ అవుతాయి. ఎన్ఐటీసు, ట్రిపుల్ ఐటీసు అలాగే జిఎఫ్టీలు అయితే ఆగస్టు 20th నుంచి ఆగస్ట్ ఎండింగ్ లోపల స్టార్ట్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో ఇది ఇప్పటివరకు నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే. మళ్ళీ మరిన్ని విషయాలతోటి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.